ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్కు భారత్ ధీటైన జవాబిచ్చింది. ఐరాసలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చ నిర్వహించగా పాక్ రాయబారి ఇండియాపై తీవ్ర ఆరోపణలు చేశారు. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి మరీ ఇటీవలే ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న అంశాలు, ఉద్రిక్త పరిస్థితుల గురించి ప్రస్తావించారు. దీంతో ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రాయబారి పర్వతనేని హరీష్ ధీటుగా బదిలిచ్చారు. ఉగ్రవాదులు, పౌరులకు మధ్య తేడా చూపని పాకిస్తాన్ ప్రజల ప్రాణాలు రక్షించడం గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని ఘాటుగా చెప్పారు. ఈ సందర్భంగానే పాకిస్తాన్ రాయబారి అసీం ఇఫ్తిఖర్ అహ్మద్ మరోసారి కశ్మీర్ అంశం గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే దీనిపై భారత్ ధీటుగా బదులిచ్చింది. ముఖ్యంగా ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రతినిధి పలు అంశాలపై నిరాధారమైన ఆరోపణలు చేశారని చెప్పారు. భారత్ దశాబ్దాలుగా పాక్ ప్రయోజిత ఉగ్రవాదులతో పోరాడుతుందన్నారు. 65 ఏళ్ల క్రితం భారత్ చిత్తశుద్ధితో పాక్తో సింధు జలాల ఒప్పందం కుదుర్చుకుంది. 6.5 దశాబ్దాల్లో పాకిస్తాన్ 3 యుద్ధాలు చేసి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. వేల మంది ఉగ్రవాదులు మాపై దాడులు చేశారు. గత 4 దశాబ్దాల్లో ఉగ్రవాదులు చేసిన దాడుల వల్ల భారత్లో 20,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్లోని పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోందని తెలిపారు. గతంలో ముంబై దాడుల దగ్గర నుంచి ఇటీవల జరిగిన పెహల్గాంలో అమాయకపు పర్యాటకులపై దాడులు చేశారని చెప్పారు. పౌరులే ప్రధాన లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని పెహల్గాం దాడికి ప్రతిస్పందనగా అన్నారు. పాక్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసిందని చెప్పారు. అలాగే ఈ దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు కూడా పాకిస్తాన్ ప్రభుత్వ, పోలీస్, సైనిక అధికారులు హాజరయ్యారని గుర్తు చేశారు. ఉగ్రవాదులు, పౌరుల మధ్య తేడాను గుర్తించని ఆ దేశానికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదని హరీష్ పేర్కొన్నారు. అంతేకాకుండా పాక్ చేసిన దాడుల్లో 20 మందికి పైగా మృతి చెందారని, 80 మంది గాయపడ్డారని గుర్తు చేశారు. గురుద్వారాలు, దేవాలయాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందన్నారు. అయితే వీటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిందని, ఇలాంటి ప్రవర్తన కలిగిన ఈ దేశం కపటత్వానికి నిదర్శనమన్నారు. అంతేకాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ రక్షణ కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ ఐరాస ప్రతినిధులను డిమాండ్ చేశారు.